క్షేమకరంగా ఉండాలి అంటే, మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, మనం చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండాలి అంటే, మన ఉద్యోగాల్లో ఎలాంటి నష్టము మనం చూడకుండా ఉండాలి అంటే, మన పిల్లల చదువులు బాగుండాలి అంటే, మన కుటుంబాలన్నీ అన్ని విధాలుగా దీవించబడాలి అంటే, దేవుని వాక్యం ఉంటుంది, ఆయన ఆజ్ఞను భంగము చేయక. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఆయన ఆజ్ఞను ఏం చేయకూడదట? భంగము చేయకూడదు. ఇప్పుడు చాలామంది చేస్తున్న తప్పేంటి అని అంటే, మన జీవితాల్లో మనం ఎందుకు క్షేమాన్ని చూడలేకపోతున్నాం, మన జీవితంలో మనం ఎందుకు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం, మన జీవితాల్లో ఎందుకు మనము కొన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం అని అంటే, దేవుని ఆజ్ఞను ఎప్పటికప్పుడు భంగం చేసేస్తున్నాం. దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నావు? ఎప్పటికప్పుడు భంగం చేస్తున్నావు. దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడడం లేదు. ఆజ్ఞ అంతా కూడా, వాక్యం అంతా కూడా ఆజ్ఞలతో కూడినదై ఉంది. వాక్యం అంతా దేనితో కూడినదై ఉంది? ఆజ్ఞలతో కూడినదై ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు మనం ఏ మాట చూసినా కూడా దేవుని యొక్క మాటలన్నీ కూడా ఆజ్ఞలతో కూడినవై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది చెయ్యి అని చెప్తే అది ఆజ్ఞ, ఇది చెయ్యొద్దు అని చెప్పిన అది కూడా ఆజ్ఞే. నువ్వు